శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన మత్స్యకారులను సురక్షితంగా వారి స్వస్థలాలకు త్వరితగతిన తీసుకుని రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన 4 మత్స్యకారు కుటుంబాలకు కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఎమ్మెల్యే వారి స్వగృహం నందు ఆర్థిక సహాయం మరియు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరానికి చెందిన పంతాడి బ్రహ్మానందం 40 లక్షలతో కేరళ నందు ఫిషింగ్ ఫైబర్ బోటును కొని రామేశ్వరం మీదుగా కాకినాడకు తీసుకుని వచ్చే సమయంలో జీపీఎస్ పరికరం సాంకేతిక లోపంతో ఆగస్టు 4వ తేదీన శ్రీలంక సముద్ర జలాల్లోకి చేరడంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫైబర్ బోటును మరియు బోటులో ఉన్న మత్స్యకారులు పంతాడి బ్రహ్మానందం, చింతా నాగేశ్వరరావు, కర్రి నూకరాజు, కొప్పాడి శ్రేణులను వారి అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి శ్రీలంక అధికారులతో సంప్రదింపులు జరపడం జరిగిందని తెలిపారు. మత్స్యకారులను త్వరలోనే సురక్షితంగా కాకినాడకు తీసుకుని రావడం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీలంక సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున 4 కుటుంబాలకు 80,000 రూపాయలు చెక్కులను మరియు నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వి కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్ కె కరుణాకర్, ఎఫ్డీఓ జి గోపి, కె ప్రకాష్, బోట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు బలసాడి రంగారావు, సంగాని నాగేశ్వరరావు, మల్లాడి రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారి ద్వారా మన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 4 పేర్లు కూడా యానం గవర్నమెంట్ వారు కూడా తెలియపరిచారు అక్కడికి కేంద్రానికి. అదేవిధంగా మన గవర్నమెంట్ నుంచి కూడా కేంద్రానికి తెలియపరిచిన వెంటనే వాళ్ళు అంటే జనరల్గా ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మన బోర్డర్లకు ఎవరు వచ్చినప్పుడు కూడా మనం అరెస్ట్ చేయడం, ప్రభుత్వ స్వాధీనంలో తీసుకుంటుంటాం ఎవరినైనా సరే, సముద్ర తీర ప్రాంతానికి వేరే వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులా ఎవరు ఎందుకు వచ్చారన్నది ఆరా తీస్తారు. ఆ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది తప్ప మరొకటి కాదన్నది. ఈరోజు వాళ్ళు నిజమైన ఫిషర్మెన్స్ కాకినాడ నుంచి వచ్చారు, బోటు కొనుక్కుని వెళ్తున్నారు. నావిగేషన్ సరిగ్గా చూపించకపోవడం వల్ల దారి తెలియక ఈ మార్గానికి వచ్చారన్నది వాళ్ళ దృష్టిలోకి వెళ్ళింది. ప్రభుత్వం ద్వారా ఈరోజు వాళ్ళకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తొందరలో నాకు తెలిసిన మట్టికి 11వ తారీఖు ఎప్పుడో లోపే రావచ్చని భావిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అటు కుటుంబాలకి ధైర్యాన్ని ఇస్తున్నాం. ఈ రోజున మీరందరూ ధైర్యంగా ఉండండమ్మా, వాళ్ళ 4 కూడా సురక్షితంగా వస్తారు. అదేవిధంగా ఈలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ 4 కుటుంబాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీలంక కాన్సులేట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అయితే ప్రతి అంతర్జాతీయ వివాదానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ విడుదల చేయడానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో భాగంగా వీళ్ళందరినీ కూడా అక్కడ డిటెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి రిమైండర్ అనేది 18 వరకు వేయడం జరిగింది. అయితే ఈ మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ తర్వాత ఈ రిమాండ్ పీరియడ్ కూడా తగ్గించారు 11 వరకు అని ఒక సమాచారం ఉంది. అయితే ఏంటంటే మన వాదనని మన డాక్యుమెంటేషన్ కరెక్ట్గా మనం ప్రజెంట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఎస్టాబ్లిష్ అయింది, వీళ్ళు దేశద్రోహులు కాదు, వీళ్ళు దారి తప్పిచ్చిన ఫిషర్మెన్ అనేది ఖచ్చితంగా మనం ఎస్టాబ్లిష్ చేసాం. కాబట్టి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. రెండోది ఏంటంటే మనకి శ్రీలంక దేశం అనేది మనకి మిత్ర దేశం అలాగే మనకి సముద్రాన్ని మనం శ్రీలంక ఎప్పుడు పంచుకుంటుంటాం. వాళ్ళ దేశం నుంచి కూడా కొంతమంది మన దగ్గరకు వస్తుంటారు. ఇది సహజంగా జరిగేటువంటి క్రియది, తుఫాను జరిగినప్పుడు అదిని. కాబట్టి వీళ్ళ విడుదల అనేది అతి త్వరలోనే ఉంటుందన్నది మేము భావిస్తున్నాం. అలాగే ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ డీటెయిల్స్ మనం పంపించడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ వెరిఫై చేసి రిలీజ్ ఆర్డర్ అనేది ఇస్తూ, ఈ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ మనుషులు తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి అప్పచెప్తారు. భారత ప్రభుత్వం అంటే నేవీ, కోస్ట్ గార్డ్కి అప్పచెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇంటర్న్ మన లోకల్ పోలీసుల ద్వారా మనకి ఇంటి దగ్గర సురక్షితంగా అప్పచెప్పే వరకు ఈ చర్య అది నడుస్తుంది. ఇదంతా కూడా అతి త్వరలోనే ముగుస్తుందని మేము విశ్వసిస్తాం. గౌరవ శాసనసభ్యులు కొండబాబు గారు చాలా ఇమీడియట్గా స్పందించడం జరిగింది. అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా దీని మీద వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి శ్రీలంక అంబాసిడర్తో మాట్లాడి ఇవన్నీ కూడా బోటు సిబ్బందిని కూడా వెంటనే రిలీజ్ చేయమని
ఆదేశాలు ఇవ్వడం కూడా కలెక్టర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా మాట్లాడాం, గౌరవ కమిషనర్ నాయక్ సార్తో కూడా మాట్లాడటం, అదేవిధంగా మత్స్యశాఖ ఇక్కడ సిబ్బంది కూడా అతి త్వరగా తీసుకురావడానికి మరి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని మరి ప్రభుత్వం కూడా ఏదో సాయం చేయాలి, ఈ ఉన్నటువంటి 10 రోజులు కూడా శ్రీలంకలో ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారితో కొండబాబు గారు మాట్లాడిన వెంటనే ఆర్థిక సాయం చేయమని ఆదేశాలు ఇవ్వటం, వెంటనే మత్స్యశాఖ 25,000 రూపాయలు చెక్కుని తయారు చేసి, అదేవిధంగా కొండబాబు గారు కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళకి నెల సరిపడా కిట్టు కూడా ఇవ్వటం కూడా జరిగింది ఈ నలుగురికి. ఏం చేతనంటే ఈ యొక్క బోటు ఏమైతే అక్కడ ఉందో మనుషులు రావాలి, బోటు రావాలి. ఎందుకంటే బోటుతో ఉంటేనే మళ్ళీ సిబ్బంది వాళ్ళ జీవనోపాధి కూడా దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి సిబ్బంది రావాలి, బోటు రావాలి. మేము కూడా కమిషనర్తో మాట్లాడటం జరిగింది. త్వరలోనే రావడానికి అన్ని చర్యలు కూడా మత్స్యశాఖ ద్వారా కొండబాబు గారు అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొండబాబు గారికి, అదేవిధంగా మత్స్యశాఖ సిబ్బందికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా ఈ మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు